షూటింగ్ ఎంత బాగుందో చాలా షూటింగ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి. చాలా బాగుంది చాలా డైరెక్టర్ గౌరవం ఉండే రావే బాబు కాస్ట్యూమ్స్ రెడీ. 20 చేస్తున్నావా 21 చేస్తున్నావా? 21, 22 కదా సార్, 222 కూడా పీకేద్దాం. కెమెరా చూడు, లైట్ చూడు, నమస్తే సార్. రాము, రాము, వచ్చాను సార్. ఆ అమ్మాయికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావా? చేశాను సార్. డైలాగు చెప్పేశాను సార్. డైలాగ్ నోటుకొచ్చిందా? తెలియదు సార్. వెళ్ళరా వెళ్ళు, డైలాగ్ అప్పచెప్తున్నా వెళ్ళు. అలాగే. చూడమ్మా డైరెక్టర్ అంటున్నాడు, డైలాగ్ నేర్చుకోమందరా. మాస్టారు, ఏ మాస్టారు సార్. సీన్ ఏమిటో తెలుసా? తెలుసు సార్. సీన్ ఏంటంటే నువ్వు నువ్వు మాస్టర్. ఏం చెప్పాను? నేను మాస్టర్ని. కాదు కాదు, సరే నువ్వు మాస్టర్వి. నువ్వేమో ఇక్కడ చెప్పేది వినకుండా ఏం చూస్తున్నావా నువ్వు? ఏం చూస్తున్నావు నువ్వు? ఏం లేదు సార్. సరే, ఏం చెప్పాను నేను? ఏం చెప్పలేదు సార్. చెప్పకూడదు అంటే ఏదో చెప్పాను కదా ఇప్పుడు. నేను మాస్టర్నది. నువ్వు మాస్టర్వి. నువ్వు పాఠం చెబుతుండగా అప్పుడే ఓ పాప వస్తుంది. పాప పాప రైట్ రాము. సార్ సార్ పాప ఎక్కడ్రా? హాయ్ సినిమా తప్పుకోండి, తప్పుకో. గంగా, సినిమా షూటింగ్ కదూ, స్కూల్ లేదా? లేదు, ఈరోజు షూటింగ్ అని చెప్పి సెలవు ఇచ్చేశారు. ఓహో, అయితే ఎంచక్క షూటింగ్ చూడొచ్చు. తప్పుకోండి, నన్ను చూడనివ్వండి. ఏంటి పాప రాలేదా? జ్వరం 101 సార్. ఏంటి డిగ్రీలు సార్. పాపకి 101 ఇస్తే నాకు 220. ఏం సార్? బీపీ లెవెల్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ప్యాకప్ చెప్పు, ప్యాక్ ఆడుకుందాం. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏం చేయమంటారంటావేంటి? ఇదా నన్ను అడగాల్సింది. ఏదో చేయవయ్యా. ఏం చేయమంటారు సార్? ఈ సీన్లోనేగా పాప ఎంట్రీ? అవును సార్. ఇంతవరకు కమిటీ అవ్వలేదు కదా? లేదు సార్. సరే, ఆ పాపొద్దు, వేరే పాపం చూడు. ఇప్పుడంటే ఎలా సార్? దొరకరా? దొరకరు సార్. దొరుకుతారు చూడు. మట్టి, కేవలం మట్టి ముద్దను తీసుకురా. ఎలా మలుచుకోవాలో నాకు తెలుసు. వెళ్ళు. ఏం చెప్పాను నీకు? నేను పాఠం చెప్తుంటే పాప వస్తుందన్నారు. పాప రాదు. నువ్వేం పాఠం చెప్పక్కర్లేదు, వెళ్ళు. మలుస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? షూటింగ్ చూస్తున్నాం. ఏ పాప ఇలారా. నన్న అండి. నీ పేరేంటి? కళ. బాగుంది. ఏం చదువుతున్నావు? 5వ తరగతి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? లేరండి, పోయారు. అంటే చచ్చిపోయారా? ఆహా, మా అమ్మని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఓహో, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? పని మనిషి అండి. నీకు యాక్ట్ చేయడం వచ్చా? వచ్చండి. అయితే మా సినిమాలో యాక్ట్ చేస్తావా? చేస్తానండి. వద్దండి, చేయను. మా అమ్మ కొడుతుందండి. ఏం కొట్టదు, ఊరికే చేయించుకో. డబ్బులు ఇస్తాం. వస్తావా? మరి మా అమ్మకి మందులు కొనాలండి. 100 రూపాయలు ఇస్తారా? 100 ఇంకా 200 ఇస్తాం. మరి మేము చెప్పినట్టు చేస్తావా? అలాగే. అయితే పద. సీన్ పేద పిల్లయ్యా, ఫోటోకి గతి లేని దానిలా ఉండాలి. తొందరగా మేకప్ చేయి. పిల్ల అలాగే ఉంది, పెద్దగా మేకప్ కూడా అవసరం లేదు. డ్రెస్ కూడా కరెక్ట్ గా ఉంది. వెరీ గుడ్. న్యాచురల్ గా ఉందంట. తొందరగా కానివే. అబ్బో,
కంగారు పడక్కర్లేదమ్మా. సార్ సార్ పాపం తీసుకొచ్చాను సార్. మలుచుకోవడం మీకు తెలుసు కదా అని మట్టి ముద్దని అంతా రెడీనా? తొందరగా రెడీ చేసుకోండి. ఏడ్రా మాస్టర్ ఎక్కడ రా? మాస్టర్ ఆ చుట్టకాల్సిన ఆపి సీన్లోకి రా సీన్లోకి రా. ఏం చెప్పాను నీకు? సీన్లోకి రమ్మన్నారు సార్. అన్నానా? వచ్చావా? నువ్వు తిన్నగా బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఉండు, వెళ్ళి ఏం చేస్తావు? పిల్లలకి పాఠాలు చెప్తాను సార్. గుడ్. నువ్వు పిల్లలకి పాఠాలు చెబుతుండగా ఈ పాప వస్తుంది. ఎలా వస్తుంది? పేదాతి పేదదైన తల్లిని, జబ్బు తల్లిని, దగ్గుతూ గుండెలు పట్టుకుని విలవలలాడిపోతున్న తల్లిని, ఇప్పుడో అప్పుడో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న తల్లిని, ఏనుగులా బతికి పీనుగైపోయిన తల్లిని. పాపం ఈ పాప వెంటేసుకుని క్లాసుకు లేటుగా వస్తుంది. సార్ పాపకి పాపకి 5 తల్లులా సార్? అవుట్, గెట్ అవుట్. అక్షర ముఖరాని ప్రతివాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఏం చెప్పా నీకు? ఏం లేదు సార్. పేద తల్లిని, జబ్బు తల్లిని, దగ్గు తల్లిని, గుండె నొప్పితో విలవిల్లాడిపోతున్న తల్లిని, ఏనుగులా బతికి పీనుగైపోయిన తల్లిని వెంటేసుకుని ఈ పాప క్లాసుకి లేటుగా వస్తుంది. వచ్చాక నువ్వేం మాట్లాడాలంటే ఆ స్క్రిప్ట్ లో ఉంటుంది, చూసుకో. వెళ్ళు. ఏం చెప్పా నీకు? ఏం చెప్పలేదండి. రాము సార్ పాపకు సీన్ ఏమిటో చెప్పు. ఆ, డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పు. అలాగే సార్. ఆ తర్వాత నన్ను చూడు. మట్టి ముద్దను ఎలా మలుస్తానో చూడు. డైలాగ్ నేర్చుకోమా. అలాగేనండి. రేపన్నాడు. ఏ పాప ఇలారా. ఆయన మాటలు ఎప్పుడు అంతే, ఏం అర్థం కాదు, ఏం తెలియదు. అహోరాత్రాలు కష్టపడి కథ రాశానండి. నమస్కారం. కూర్చోండి. ఇప్పుడు మీరు ఎందులో? 35mm నుంచి స్కోప్ లోకి వచ్చానండి. అయితే మా సినిమాలాగే మీరు మారిపోయారు అనమాట. మొదట్లో ఈ సినిమా 35mm లో తీద్దాం అనుకున్నామండి. కానీ సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయని చెప్పి 35mm లో అయితే మూడ్ బాగా క్రియేట్ కాదని చెప్పి స్కోప్ సినిమాకి వచ్చేసామండి. మీరు మాలాగే 35mm సినిమా పత్రిక నుంచి స్కోప్ పత్రిక జంప్ చేశారనమాట. అంతేనా? అంతేనండి. ఈ షెడ్యూల్ తో మీ సినిమా పూర్తి అవుతుందండి. అవ్వాలి. అవ్వపోతే నేను దెబ్బవుతా. చచ్చా, మీ మీద దెబ్బనిస్తానా? నేను బతికుండగా మీ మీద దెబ్బటం వీల్లేదు. రాసుకోండి. ఈ షెడ్యూల్ తో దెబ్బకి మా సినిమా పూర్తి అవుతుంది. సార్, కథ గురించి 2 మాటలు. కానీ విని ఎరుగని కథ, కన్నీటి కథ. అది చాలా బాగా చెప్పావయ్యా. సార్, డైలాగుల మీద ఓ మాట. నా గుండెలు పిండుకుని రాశారండి. బడ్జెట్ మీద ఓ మాట చెప్తారా సార్? బడ్జెట్ 60 లక్షలయ్యా. కానీ ఇప్పుడు అది పెరిగిపోయింది. బొమ్మ చేతికి వచ్చేసరికి 1.5 అవుద్దేమో. 1.5 ఏం కర్మ. అయితే గీతే 2.5 కోట్లు అవుతుంది. అయితే మాత్రం 20 కోట్లు వసూలు చేసి రేపు పొద్దున రికార్డు బద్దలు చేయదు. అప్పటి రికార్డ్ ఏమో గానీ ఇప్పుడు మాత్రం నా తల బద్దలవుతుందయ్యా. అవ్వాలండి. అయితేనే పిక్చర్ సక్సెస్. ఏమండి? అంతేనండి. సార్ షార్ట్ రెడీ సార్. 1 మినిట్. అలాగే సార్. యాక్షన్. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు. ఆగక్కడ. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది క్లాస్ అనుకున్నావా, లేకపోతే మీ తాతగారి ప్లేస్ అనుకున్నావా? వెళ్ళా. ఎలా ఉంది సార్ డైలాగు? నేనే రాశాను. క్లాసు ప్లేసు ప్రాస పేల్చేశాను. ఎందుకు 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 ఆలస్యంగా వచ్చి ముందే చెప్పు. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. ఎందుకు ఎందుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావు? మా అమ్మకి ఒంట్లో ఏం బాగోలేదు సార్. అవును మాస్టారు, నాకు ఒంట్లో బాగాలేదు. ఈ దగ్గు నన్ను చంపేస్తుంది. అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అందుకు లేట్ అయింది మాస్టారు. ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి అనుమతి ఇవ్వబడదు. అంచేత క్లాసులోకి రానివ్వను. అంచేత తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంచేత గెట్ అవుట్. మాస్టారు, క్లాస్ రూమ్ లోకి లేట్ గా వచ్చానని నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని క్లాస్ రూమ్ లోకి రావద్దని చెప్పకండి మాస్టారు, చెప్పకండి. వీల్లేదంటే వీల్లేదు. మాస్టారు, మీ పద్యాలంటే నాకు ఇష్టం మాస్టారు. నన్ను క్లాస్ రూమ్ లోకి రానివ్వండి మాస్టారు. నిన్న మీరు చెప్పిన పద్యం కూడా నాకు వచ్చేసింది మాస్టారు. కనకము సింహాసనమున సునకము కూర్చుండబెట్ట. అమ్మా బాబా కట్. ఓకే. బాగుంది
పర్వాలేదమ్మా, చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ. ఆ, ఎలా ఉందండి నా పిక్చరైజేషన్? అదిరిపోయింది థ్యాంక్ సార్. యూ. మరి నా డైలాగులో పేలిపోయే. ఆ డైలాగులు రాసింది ఆడు కాదు, నేను. మరి ఈయన ఆడా నా అసిస్టెంట్. నేను డైలాగులు చెప్పగలను కానీ రాయలేను, అంచేత రాసి పెడతాడని అసిస్టెంట్ గా పెట్టుకున్నాను. చెప్పవయ్యా. అవును, అంతే. అలా అని రాయండి. అలాగే ఇదిగో జర్నలిస్ట్ గారు, సార్. ఆ డైలాగులు రాసింది నేను. ఏ ఎదవ రచయిత రాయలేదు, ఏ ప్రొడ్యూసర్ రాయలేదు. నా పేరు రాసుకోండి, రాసింది అలాగేనండి. నేను. అలాగే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఆ డైరెక్టర్ డైలాగులు రాసి చెప్పాడా? అవును. అంతా వట్టి సార్, వాడేం రాలేదు. ఆ డైలాగులు రాసింది నేనే. నా పేరు రాసుకోండి. గొప్ప సెంటిమెంట్ డైలాగ్ రాయాలంటే నేను ఒక్కడే రాయగలను సార్. నిజం సార్, మా అమ్మ మీద ఒట్టు. ఆ డైలాగులన్నీ నేనే రాశాను సార్. నా పేరు రాసుకుని పబ్లిసిటీ ఇచ్చి కాస్త ఎంకరేజ్ చేయండి సార్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం. సీన్లో డైలాగులు ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. థ్యాంక్స్. ఆ డైలాగులు రాసింది నేనే. పేపర్లో పేరు వస్తే చూసుకుంటాను. ఆ, ఈ డైలాగులు ఎవరు రాశారని రాసి తెచ్చేది. వామ్మో, నాకేం అర్థం కావట్లేదు. సార్, నన్ను కంగారు పెట్టకండి, మీరు కంగారు పడకండి. నేను ఇచ్చిన చాక్లెట్ తినండి అంతే. తీసుకోండి. 1 2 3. అబ్బో చంపేస్తున్నారు. అయ్యో. ఇదిగో ఈ చాక్లెట్ ఉంచు. అంతేకాదు, ఈ 200 కూడా నీకే. ఆల్ ద బెస్ట్. వస్తాను. 200